Hello guys, welcome back. So this is Mysore part 2 video. Mysore part 1 video అందరూ చూసినారని అనుకున్నాను. సో దిస్ ఇస్ డే 2 అండ్ మార్నింగ్ లేచి మేము హోటల్ చెక్అవుట్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి మేము దుబేరా ఎలిఫెంట్ క్యాంప్కి వచ్చినాము. అండ్ అక్కడ రివర్ రాఫ్టింగ్ కూడా ఉండే అండ్ అక్కడ ప్రవహించే నది కావేరీ నది అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. క్లైమేట్ అయితే ఎక్సలెంట్ ఉండే అండ్ వీ మిస్డ్ దుబేరా ఎలిఫెంట్ క్యాంప్. మేము లైన్లో నిల్చున్నాము, 12కి క్లోజ్ అంట అండ్ వీ ట్రైడ్ అవర్ బెస్ట్ బట్ కుడెంట్ మేక్ ఇట్. అండ్ అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగినాము. సో వీ హెడెడ్ బ్యాక్ టు మైసూర్ యాక్చువల్లీ, కానీ దారిలో గోల్డెన్ టెంపుల్ చూసుకొని వెళ్ళాము. దుబేరా ఎలిఫెంట్ క్యాంప్లో రెయిన్ పడింది, సో వీ స్టార్టెడ్ లైక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో మేము దారిలో గోల్డెన్ టెంపుల్ దగ్గర ఆగి అక్కడ చూసుకొని లంచ్ చేసి మళ్ళీ మైసూర్ స్టార్ట్ అయిపోయినాము. గోల్డెన్ టెంపుల్ చాలా చాలా బాగుంది అండ్ చాలా పెద్ద పెద్ద స్టాచ్యూస్ ఉన్నాయి. ఇట్ వాజ్ వెరీ నైస్. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది అండ్ వాళ్ళకి మనకి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. పైన సీలింగ్కి వాళ్ళు చక్రస్ పెట్టారు. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ లింక్ ద పిక్చర్స్, ఐ విల్ పుట్ ద పిక్చర్స్ ఇన్ ద వీడియో. సో దాట్ వాజ్ గోల్డెన్ టెంపుల్ అండ్ అక్కడ చాలామంది మాంక్స్ ఉన్నారు అండ్ బయట షాపింగ్ చేయడానికి కూడా ప్లేస్ ఉంది. అండ్ గోల్డెన్ టెంపుల్ ఎదురుగానే ఒక కాంప్లెక్స్ ఉంది, అక్కడే లంచ్ చేసినాం మేము అండ్ వెదర్ వాజ్ గుడ్. అండ్ మేము మైసూర్ ప్యాలెస్కి వెళ్ళినాము డైరెక్ట్. మైసూర్ లైక్ గోల్డెన్ టెంపుల్ నుంచి మైసూర్కి వచ్చి మైసూర్ ప్యాలెస్కి వెళ్ళిపోయినాము అండ్ ఆ రోజు ఓన్లీ మైసూర్ ప్యాలెస్ కవర్ చేసినాము అండ్ చాలా బాగుంది మైసూర్ ప్యాలెస్. మేము దసరా టైంలో రాకుండా ఉండాల్సింది మైసూర్ ప్యాలెస్కి, ఎందుకంటే ఫుల్ క్రౌడెడ్ ఉండే. మేము వెళ్ళినప్పుడు అసలు మస్తు వస్తుండే అండ్ ఫుల్ వచ్చినారు, ఫుల్ క్రౌడెడ్ అసలు. మేబీ నాకు తెలిసి క్లోజింగ్ టైం దగ్గరలో వెళ్ళినాం మేము 4 o'clock ఆ టైంకి అండ్ అక్కడ లైట్ షో కూడా ఉండింది మేము వెళ్ళిన రోజు. అండ్ కమింగ్ టు మైసూర్ ప్యాలెస్ డిజైన్స్ అసలు ఎంత బాగున్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అసలు చాలా చాలా బాగుంది. పిల్లర్స్ నుంచి, లైట్స్ నుంచి, షాన్లియర్స్ నుంచి, యూనో ఎవ్రీథింగ్, డోర్స్, విండోస్, అన్నీ ఇంట్రికేటెడ్ డిజైన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు. దాట్ వాస్ ఎక్స్పీరియన్స్, ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అందరూ లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాలి అని అనుకుంటున్నాను మైసూర్ ప్యాలెస్కి. అండ్ మేము లైట్ షో చూసుకున్నాక ఇంకా హోటల్కి వెళ్ళి తినేసి పడుకున్నాము. నెక్స్ట్ డే చాముండి టెంపుల్కి వెళ్ళినాము. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే 2.5 hours to 3 hours లైన్లో నిల్చున్నాము అండ్ మేము స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని 2.5 hours లైన్లో నిల్చున్నాము. ఫుల్ టయర్డ్ ఉండే మాకు. స్టిల్ టైర్డ్నెస్, 2.5 hours నిల్చున్నామనే కష్టం ఏమంటారు, అమ్మవారిని చూసాక మొత్తం పోయింది. అసలు యూనో ఒక డివైన్ థింగ్ అనేది అనిపించింది అమ్మవారిని చూసినాక. మళ్ళీ ఆపర్చునిటీ వస్తే మళ్ళీ ఖచ్చితంగా చాముండేశ్వరి టెంపుల్కి విజిట్ చేస్తాను. అండ్ ఆఫ్టర్ దిస్ వీ హ్యాడ్ అవర్ లంచ్ అండ్ టైం తక్కువ ఉండింది ఎందుకంటే మేము బెంగళూరుకి వెళ్ళాలి రిటర్న్ ట్రైన్ ఎక్కడానికి. సో మేము చాలా ప్లేసెస్ స్కిప్ చేసి వీ వెంట్ టు జూ. దానికంటే ముందు వీ వెంట్ టు పర్చేస్ మైసూర్ పాక్. ఒక చిన్న ఫ్యాక్టరీ ఉండింది, అక్కడికి వెళ్ళాము అండ్ వీ వెంట్ టు ఒక హ్యాండ్లూమ్ షాప్కి వెళ్ళాము. నేను మైసూర్ సిల్క్ శారీ తీసుకున్నాను అండ్ దిస్ ఇస్ హ్యాండ్లూమ్ మెషిన్ అండ్ చాలా చాలా బాగుంది. మైసూర్ పాక్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది, అప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తున్నారు. అసలు ఆ స్మెల్ అయితే వెరీ వెరీ నైస్. ఫుల్ ఎంజాయ్ చేసినాం ఆ వీక్. ఇంటికి వచ్చాక మైసూర్ పాక్ని మా ఫ్రెండ్స్కి, మా ఫ్యామిలీకి కూడా తీసుకెళ్ళాము మైసూర్ పాక్. అండ్ దీని తర్వాత జూకి వెళ్ళాము. జూ నుంచి డైరెక్ట్ మేము బెంగళూరుకి స్టార్ట్ అయినాము. చాలా చాలా టైం పట్టింది. యాజ్ యూ పీపుల్ నో బెంగళూరు ట్రాఫిక్. అసలు బెంగళూరు అవుట్స్కట్స్ నుంచి వెళ్తున్నాం, ఇంకొస్తలేదు రైల్వే స్టేషన్. అసలు ఫుల్ ప్రాబ్లం అయిపోయింది. ఇంకా మెట్రో ఎక్కి రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాము.
ట్రైన్ వచ్చి కూడా 1 అవర్ అవుతుందంట. మాకు ట్రైన్ ఎక్కడ ఉందో, ప్లాట్ఫామ్ నెంబర్ ఏంటిదో అసలు చూపించట్లేదు. మస్తు టెన్షన్ అయింది. లాస్ట్కి ఒకరు చెప్పారు అక్కడ ఉంది ట్రైన్ అని. సో ఫుల్ పరిగెట్టాము. అసలు మేము కూప్ బుక్ చేసుకున్నాము, ఫస్ట్ ఏసీ అనుకుంటా. సో మేము మా 3 మెంబర్స్ కోసం అని కూప్ బుక్ చేశాడు. అసలు మేము ట్రైన్ లాస్ట్ బోగీస్ ఉన్న ప్లేస్కి దిగినాము. అక్కడ నుంచి మేము లిటరల్గా ట్రైన్ స్టార్టింగ్కి ఉరికినాము. లిటరల్గా నేను మా మనిషిని తీసుకొని ఆ లగేజ్ని తీసుకొని ఉరికినాడు. అసలు దట్ వాస్ వెరీ వెరీ యూనో అదొక ఎక్స్పీరియన్స్. అసలు ఫుల్ టెన్షన్ ఉండింది. అసలు ట్రైన్ మిస్ అవుతుంది అనుకున్నాం మేము బెంగళూరు ట్రాఫిక్ వల్ల. అండ్ జూ వాజ్ ఆల్సో ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. అసలు నేను లైవ్గా అన్ని యానిమల్స్, అన్ని స్పీషీస్ని చూస్తాను అనుకోలేదు. అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు తెలుసా మైసూర్ జూ వాళ్ళు. అసలు బర్డ్స్లోనైతే ఎన్ని టైప్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయో. స్నేక్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్, లెపర్డ్, టైగర్, లయన్, క్రొకడైల్, యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్. అసలు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ దీనికి బొబ్బిలి అనే పేరు ఉంది. ఆ పర్టిక్యులర్ యానిమల్కి రైనోసర్ అనుకుంటా అది. సో అండ్ ఇట్ వాజ్ ఏ రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పొచ్చు. సో that's it for today's video, guys. Thank you for watching and see you in the next videos, guys. Bye bye.